హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి చాలా రోజుల నుంచి యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా భారీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి పోస్టులు బాగానే ఉన్నాయి, కానీ స్ప్లిట్ అప్ చేసినప్పుడు కేటగిరీ వైజ్ చూసినప్పుడు తక్కువ అనిపిస్తాయి. ముఖ్యంగా పీజీ ప్లస్ ఎంఎడ్ సంబంధించి డైట్, సీనియర్ లెక్చరర్స్ మరియు లెక్చరర్స్. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, లెక్చరర్స్కు మరియు సీనియర్ లెక్చరర్స్కి తేడా ఏంటి అని. మనం తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 10 డైట్లు ఉంటాయి. ఈచ్ డైట్లో 17 లెక్చరర్ పోస్టులు ఉంటాయి. 17 లెక్చరర్లు అంటే 170 10 కాలేజీలకి. సీనియర్ లెక్చరర్లు అంటే 7 పోస్టులు ఉంటాయి. సో 7 ఇంటూ 10 70. సో 170 ప్లస్ 70 పోస్టులు లెక్చరర్స్ ప్లస్ సీనియర్ లెక్చరర్స్. ఓకే, లెక్చరర్స్ వచ్చేసి పీజీహెచ్ఎం క్యాడర్ లేదా పీజీహెచ్ఎం క్యాడర్లో ఉంటాయి. అదేవిధంగా సీనియర్ లెక్చరర్స్ వచ్చేసి డిప్యూటీ డిఓ క్యాడర్లో ఉంటాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ఈ పోస్టులే కాకుండా 170 ప్లస్ 70 240 కాకుండా 8 డైట్లలో ఉర్దూ మీడియం ఉంది కాబట్టి ప్రతి ఉర్దూ మీడియం సెక్షన్లో 5 పోస్టులు ఉన్నాయి. సో అవి లెక్చరర్ పోస్టులే. సో 170 ప్లస్ 40 210 ప్లస్ 70 సీనియర్ లెక్చరర్లు. సో దాదాపు 280 పోస్టులు ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మనం చూసినట్టయితే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లో సీనియర్ లెక్చరర్స్ వచ్చేసి 23, 70లో 23. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే 170 ప్లస్ 40లో 210లో మనకు వచ్చేసి 63 లెక్చరర్స్ వచ్చినాయి. సో పే బేసిక్లో లెక్చరర్కి సీనియర్ లెక్చరర్కి వచ్చేసి 4,000 వ్యత్యాసం ఉంటుంది. ఒకటి, సీనియర్ లెక్చరర్గా అపాయింట్ అయితే రేపు పొద్దున డిఓ ప్రమోషన్లో మీరు ముందుంటారు. ఎందుకంటే డిఓ ప్రమోషన్లో సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్లో దాదాపు 2 సీనియర్ లెక్చరర్స్కి అవకాశం ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటిదంటే, చాలామంది మరి డేట్స్ మీకు అందరికీ తెలుసు. డేట్స్ ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జూన్ 24 నుంచి స్టార్ట్ అయ్యి జూలై 29 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఓటీఆర్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్. సార్ మొన్ననే ఎంఎడ్ అయింది, నేను ఓటీఆర్ చేయాలి అంటే ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ చాలా అవకాశం ఇచ్చింది. దీనికి వచ్చేసి డేట్స్ నవంబర్లో టెంటేటివ్ అంటున్నారు. ముఖ్యంగా మనకు రిటన్ టెస్ట్ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇది కామన్గా డిప్యూటీఓస్కి ఏదైతే ఉందో అదే ఉంది. సెకండ్ పేపర్ వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ సంబంధించిన పేపర్ ఉంటుంది. రైట్. సో మనం చూసినట్టయితే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో సీనియర్ లెక్చరర్ పోస్టులు 23 ఉన్నాయి. జోన్ 1లో 17, జోన్ 2లో 6. సో ఇక్కడ సీనియర్ లెక్చరర్ డైట్ అంటే ఎందుకు సీనియర్ లెక్చరర్ డైట్లో మనం తీసుకున్నట్టయితే ప్రతి 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 7 డిపార్ట్మెంట్స్లో మనం చూసినట్టయితే ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, రైట్, ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, కరిక్యులం మెటీరియల్ డెవలప్మెంట్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ టెక్నాలజీ, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లో మనకు సీనియర్ లెక్చరర్ పోస్టులు ఉంటాయి. సో ఇక్కడ మీకు అందరికి కూడా ఒక డౌట్ రావచ్చు, దీనికి ఎవరు ఎలిజిబుల్? ప్రతి ఒక్కరు పీజీ కంప్లీట్ అయి 55% మార్క్స్ ఉన్నట్టయితే ఎలిజిబుల్. ఓకే, ఏ పీజీ ఎలిజిబుల్ కాదని కాదు, ఆల్ పీజీ, ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఈ 23 పోస్టులకు ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ ఎంఎడ్ 55%. ఓకే, ఒక అవకాశం ఏంటిదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు పిఎస్సికి 50% మార్క్స్ ఉన్నా సరిపోతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో సీనియర్ లెక్చరర్ పోస్టుకు ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ ఎంఎడ్. సో 23 పోస్ట్కు ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్. అదేవిధంగా మన నోటిఫికేషన్లో 2వ నంబర్లో లెక్చరర్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఇఫిక్ డిపార్ట్మెంట్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్, అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్, కరిక్యులం అండ్ మెటీరియల్ డెవలప్మెంట్. ఏదైతే సెకండ్ కేటగిరీ ఉందో దానికి కూడా ఆల్ పీజీ ప్లస్ ఎంఎడ్. ఓకే, అవి వచ్చేసి జోన్ 1లో, జోన్ 2లో కూడా పోస్టులు ఉన్నాయి. మనం చూసినట్టయితే జోన్ 1లో 7, జోన్ 2లో 9 ఉన్నాయి. సో మనం అన్నాం ఇక్కడ
ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇఫిక్ అంటాం, వర్క్ ఎక్స్పీరియన్స్, సిఎండ్ఎండి, కరికులం అండ్ మెటీరియల్ డెవలప్మెంట్, ఎవాల్యుయేషన్ అండ్ డిఆర్యు. సో ఈ 7+9 ఏదైతే 16 పోస్టులు ఉన్నాయో ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్, పీజీ ప్లస్ ఎంఎడ్, ఆల్ పీజీ. తర్వాత థర్డ్ కేటగిరీ లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ ఉర్దూ మీడియం. లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ బోత్ ఏదైనా ఉర్దూ మీడియం అయినా తెలుగు మీడియం అయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సోషాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫిలాసఫీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ ప్లస్ ఎంఎడ్, రైట్? సో లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు అది ఉర్దూ మీడియం అయినా తెలుగు మీడియం అయినా, ఈ 3 సబ్జెక్ట్స్లో పీజీ, ఐదర్ ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఫిలాసఫీ, సోషాలజీ, సైకాలజీ ప్లస్ ఎంఎడ్. సో మీకు తెలుగు మీడియంలో వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, అంటే మనం తీసుకున్న డైట్లో తెలుగు ఇంగ్లీష్ మీడియం మనము తెలుగులో టీ/ఎం అండ్ ఏ/వై కామన్గా ఉంటుంది, ఉర్దూ మీడియం స్పెసిఫిక్గా ఉంటుంది. సో 2 పోస్టులు ఉన్నాయి, ఉర్దూ మీడియంలో వచ్చేసి 4 ఉన్నాయి, 2 జోన్స్ కలిసి. మరి ఒక విషయం గమనించాలి ఏంటిదంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ ఏదైతే లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుందో ఉర్దూ మీడియంకి వచ్చేసి స్పెసిఫిక్గా లాంగ్వేజ్ సంబంధించి ఉర్దూ మీడియం పోస్ట్లో ఎలిజిబిలిటీ ఉండాలంటే మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు హ్యావ్ ఉర్దూ ఫస్ట్ లాంగ్వేజ్ ఎట్ 10th క్లాస్ లెవెల్. ఉర్దూ మీడియం పోస్టులుగా ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఎట్ 10th క్లాస్ ఆర్ ఉర్దూ మీడియం, ఆర్ ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ ఉండాలి, రైట్? సో ఫస్ట్ 23 సీనియర్ లెక్చరర్ పోస్ట్కి ఆల్ పీజీ ప్లస్ ఎంఎడ్ ఎలిజిబుల్. సెకండ్ లెక్చరర్స్ 7+9 ఏవైతే 16 పోస్టులు ఉన్నాయో ఆల్ పీజీ ప్లస్ ఎంఎడ్ ఎలిజిబుల్, రైట్? ఎడ్యుకేషన్ థర్డ్ అండ్ ఫోర్త్ ఉన్నదో సోషాలజీ, ఫిలాసఫీ యాజ్ వెల్ యాజ్ సైకాలజీ ప్లస్ ఎంఎడ్. సో ఇవి కామన్గా మనం తీసుకోవచ్చు. లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఎంఏ ఇంగ్లీష్ ప్లస్ ఎంఎడ్. లెక్చరర్ ఇన్ తెలుగు ఎంఏ తెలుగు ఎంఎడ్. లెక్చరర్ ఇన్ ఉర్దూ ఎంఏ అండ్ ఎంఎడ్. లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ పీజీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఎంఎడ్. ఓకే, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది చాలా మందికి, సార్ అది నేను మ్యాథమెటిక్స్లో ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి వాళ్ళు చేశానంటే, వాటి కూడా అలైడ్ సబ్జెక్ట్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్ ఇన్ సైన్స్ అన్నాం, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటాం. బాటనీలో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ. ఓకే, మీరు నోటిఫికేషన్ చూసినట్టయితే అలైడ్ సబ్జెక్ట్స్ కూడా ఎలిజిబుల్. సో లెక్చరర్ ఇన్ మ్యాథ్స్కి మ్యాథ్స్ అండ్ ఎంఎడ్. లెక్చరర్ ఇన్ మ్యాథ్స్ ఉర్దూ మీడియంకి ఓకే ఎంఎస్సి మ్యాథ్స్ ప్లస్ ఎంఎడ్, బట్ at 10th class first language should be Urdu, or intermediate second language should be Urdu, right? Lecturer in science ki botany, zoology, physics, chemistry. Social studies ki MA ki sambandhinchina political science kaavachu, public act, right? Economics or history plus MEd, right? Lecturer in philosophy, MA philosophy, MEd. Lecturer in psychology, MSc psychology plus MEd. లెక్చరర్ ఇన్ ప్లానింగ్ అండ్ స్టాటిక్స్, ఇక్కడ వచ్చేసి ఒక పోస్ట్, 2 పోస్టులు ఉన్నాయి, జోన్ 1, జోన్ 2. స్పెసిఫిక్గా ఇక్కడ ఒకటి గమనించాలంటే లెక్చరర్ ఇన్ ప్లానింగ్ అండ్ స్టాటిక్స్కి మ్యాథమెటిక్స్ క్యాండిడేట్ ఎలిజిబుల్. మ్యాథమెటిక్స్ ఆర్ పీజీ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎంఏ ఎకనామిక్స్ ప్లస్ ఎంఎడ్. లెక్చరర్ ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఒకటే పోస్ట్, ఎక్కడైతే మ్యాథమెటిక్స్ ఎంఎడ్ అవసరం లేదో లెక్చరర్ ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్, దాంట్లో మనం చూసినట్టయితే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. మాస్టర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్. ఓకే, మనం చూస్తాం జేఎన్టీయూ హైదరాబాద్లో ఉంది, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో పీజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఇక్కడ కూడా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్, ఇవి 2 పోస్టులు ఉన్నాయి. ఎంఎస్సి ఫిజిక్స్ ఉండాలి లేదా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఉండాలి, రైట్? ప్లస్ ఎడ్యుకేషన్. అండ్ లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎంపెడ్, పీజీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీజీ ఇక్కడ మెన్షన్ చేయలేదు, పీజీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇది వచ్చేసి మనము స్పెసిఫిక్గా ముఖ్యంగా అభ్యర్థులకు ఏమవుతుందంటే వీటిలో ఎక్కడ నేను ఎలిజిబుల్, దేనికి ఎలిజిబుల్ కాదు అన్నది కొద్దిగా డౌట్ వస్తుంది. రేపు పొద్దున మీరు అప్లై చేసేటప్పుడు ఒకసారి నోటిఫికేషన్ క్లారిటీతో చదివిన తర్వాత ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్, నేనైతే కామన్గా చెప్పాను, column 1, column 2 all of you are eligible, right?
కాలమ్ 3, 4 నుంచి మీరందరూ కూడా మీరు ఏ పీజీ ఉంది, దేనికి ఎలిజిబుల్. ఎంఎడ్ ఈస్ అ కామన్ ఫర్ దాట్ వన్. లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కి ఎంపెడ్, లెక్చరర్ ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్‌కి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఓకే. కాబట్టి మీరు చూసినట్టయితే ఎడ్యుకేషన్ దానికి మనం చూసినట్టే సోషాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ. రైట్? లాస్ట్‌లో మన 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్లానింగ్ అండ్ స్టాటిక్స్ అన్నారు. అక్కడ పీజీ ఇన్ ఎకనామిక్స్, పీజీ ఇన్ స్టాటిక్స్ ఆర్ పీజీ ఇన్ మ్యాథమెటిక్స్. అదేవిధంగా లెక్చర్ ఇన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అన్నప్పుడు ఎంఎస్సీ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్. సో, ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేస్తే బావుంటుంది. అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి. కేటగిరీ వైస్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది. మీ కేటగిరీలో పోస్ట్ ఉన్నట్టయితేనే అప్లై చేస్తే బావుంటుంది. ఓపెన్‌లో ఉన్నట్టయితే ఎవ్రీబడీ ఈజ్ ఎలిజిబుల్. ఓకే. రైట్? సో, ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్స్ క్షుణ్ణంగా చదివి మీ కేటగిరీలో పోస్టులు ఉన్నాయా లేదా చూసిన తర్వాత అప్లై చేయండి. ఓకే. చూడ్డానికి 63 పోస్టులు ప్లస్ 23 పోస్టులు కనిపిస్తున్నాయి కానీ ఎప్పుడైతే స్ప్లిట్ అప్ అవుతుందో సో, డిఫరెంట్ సబ్జెక్ట్స్ అక్కడ వేరీ అవుతున్నాయి. అదేవిధంగా ఇంకొక గమనిక ఏందంటే 2014 తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఏమన్నామంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏదైతే యూజీసీ నోటిఫికేషన్ ఇచ్చిందేంటంటే 2014 తర్వాత ఏ యూనివర్సిటీ అయినా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి తమ ప్రాంత పరిధిలోనే పీజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో, మొన్ననే గౌరవ హైకోర్ట్ వీఎల్ఐసీ విషయంలో కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని ఈ నోటిఫికేషన్‌లో క్లారిటీ తోటి ఇవ్వడం జరిగింది. సో, మరి మీరందరూ కూడా మరి ఈ నోటిఫికేషన్‌ని క్షుణ్ణంగా చదివి నేనేదైతే గైడ్ చేశానో దాని అనుగుణంగా మీరు అప్లై చేస్తారని ఆశిస్తూ మరి మున్ముందు వీ ఎగ్జామినేషన్ సంబంధించింది కూడా మీకు యాడ్ చేస్తాను కమింగ్ వీడియోస్‌లో. హోప్ దట్ దిస్ వీడియో ఈస్ యూజ్‌ఫుల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.